ప్రైజ్ ద లార్డ్. ఈ దినమున మనకు అనుగ్రహించబడిన శ్రేష్టమైన యేసయ్య మాట యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయం 11వ వచనం. మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేసేదను. ప్రియమైన వారలారా, ఈ వాక్యము ఇజ్రాయేలు ప్రజలు పాపంలోనికి వెళ్లి దేవుని మార్గాల నుండి దూరమైన సమయములో ఇచ్చిన ఒక అద్భుతమైన ఆశీర్వాద వాగ్దానం. వారు తమ పరిస్థితుల వలన నాశనం అనుభవించారు. యుద్ధాలు, చెదరగొట్టబడిన జీవితాలు, నిరాశ, జీవితంలో ఏది సర్దుబాటు కానట్లు అనిపించే రోజుల మధ్యలో వారు ఉన్నారు. అప్పుడు దేవుడు ప్రవక్త యెహెజ్కేలు ద్వారా ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చాడు. నీ గతం నిన్ను కట్టిపడేసినట్లు అనిపించినా నీ పొరపాట్లు నీ భవిష్యత్తును నిర్ణయించలేవు. నేను మునుపటి కంటే అధికమైన మేలు నీకు కలుగజేయబోతున్నాను. ఇది వారి యొక్క దీన స్థితిని దాటి దేవుని యొక్క ఉన్నతమైన మనస్సును ప్రదర్శించే వాక్యముగా కనబడుతుంది. దేవుడు ప్రజలను శిక్షించడానికి కాదు, వారిని తిరిగి నిలబెట్టడానికి, ఆశీర్వదించడానికి ప్రయత్నిస్తాడు. మునుపటి కీర్తి కంటే గొప్ప కీర్తి ఇవ్వడానికి, విరిగిపోయిన జీవితాలను కొత్త రూపం ఇవ్వడానికి ఆయన ఆసక్తి చూపుతాడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఇదే రకంగా చూసిన ఒక మంచి ఉదాహరణ యోబు తన జీవితంలో అన్నీ కోల్పోయాడు. ఆరోగ్యం, ఆస్తి, పిల్లలు, సమాధానం, చెప్పలేనన్ని బాధలు. అయినా ఆయన దేవుని మీద విశ్వాసం కోల్పోలేదు. చివరికి దేవుడు యోబుకు మునుపటి కంటే 2 మేలు కలుగజేశాడు. యోబు గ్రంథం 42వ అధ్యాయం 10వ వచనంలో ఈ మాట మనము చూడగలుగుతాము. దేవుని స్వభావం ఇదే. మీ భగ్నమైన జీవితాన్ని, మీ కన్నీళ్లను, మీ కష్టాలను చూసి ఇది ముగింపు కాదు, నేను మునుపటి కంటే అధికమైన మేలు నీకు చేయబోతున్నాను అని ఆయన చెబుతూ ఉన్నాడు. అదే రీతిగా రూతు యొక్క జీవితాన్ని గమనించగలిగితే, పరాయి దేశములో వితంతువై నిరాశలో ఉన్న రూతుకు దేవుడు బోయాజుతో ఆశీర్వాదకరమైన కుటుంబాన్నిచ్చి అంతకంటే గొప్పగా రాజైనటువంటి దావీదు వంశంలో స్థానం ఇచ్చాడు. ఆమెకిప్పుడు ఎవరూ ఊహించలేని గొప్ప మేలు తన జీవితంలో జరిగాయి. మునుపటి కంటే అధికమైన మేలు తాను అనుభవించింది. పరిశుద్ధ గ్రంథంలో ఇలాంటి అనుభవాలు మనం గమనించినప్పుడు అవి మనకు నేర్పుతున్న విషయం ఏమిటంటే, మన నేటి పరిస్థితి, మన గతం, మన నష్టాలు, మన వైఫల్యాలు మన భవిష్యత్తును నిర్ణయించవు. దేవుడు నిర్ణయించే మేలు మాత్రమే మన జీవితాల్లో జరుగుతుంది. అది కూడా మునుపటి కంటే అధికముగా మన జీవితంలో అనుగ్రహించబడుతుంది. మనము దేవుని దగ్గరకు తిరిగి వస్తే ఆయన మన హృదయాన్ని శుద్ధీకరించి, మనసును స్థిరపరిచి, మన సంబంధాలను, మన కుటుంబాన్ని, మన ఆత్మీయ జీవితాన్ని, మన పనులను పునరుద్ధరించి ఆశీర్వదిస్తాడు. ఈ వాక్యము దేవుడు మీకు భవిష్యత్తును గూర్చి ఇచ్చే గొప్ప హామీ. ఇది ఎవ్వరూ మీ యొద్ద నుండి తీసివేయలేని దేవుని గొప్ప ఆశీర్వాదం. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, మీరు అనుభవిస్తున్న నష్టం, మీ జీవితంలో ఉన్న కొరత, మీ హృదయంలో ఉన్న శూన్యత, ఇవన్నీ మీ ముగింపు కాదు. దేవుడు మీతోనే చెప్తున్నాడు, నిన్ను తిరిగి నిలబెడతాను. నీవు కోల్పోయిన దానికంటే గొప్ప ధరని నీ జీవితంలో నేను తెస్తాను. మీకు కనిపించకపోయినా దేవుని పని మీ జీవితంలో జరుగుతూనే ఉంటుంది. మీ కన్నీళ్లు వ్యర్థం కావు. మీరు నిరీక్షిస్తున్నది ఆలస్యం అవుతుందేమో కానీ అది అస్సలు జరగకుండా ఆగిపోదు. దేవుడు మంచి పని చేస్తూ ఉన్నాడు. మునుపటి కంటే అధికమైన మేలు మీ జీవితానికి సిద్ధపరిచి ఆ ఆశీర్వాదాన్ని మీకు దయచేయునుగాక. ప్రార్థన. మేలులు దయచేసే యేసయ్యా, మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. గత దినములలో మా జీవితాల్లో చేసిన మేలులన్నిటికంటే కూడా అత్యధికమైన మేలులు చేస్తానని మీరు ప్రమాణం చేసిన మాట కొరకై మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఎందరైతే ఈ మాటలు వింటూ ఉన్నారో, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో, ప్రతి వారి జీవితంలో కలిగిన నష్టాలు, నిరాశలు, బలహీనతలు ఇవన్నీ కూడా తొలగిపోయి నవనూతనమైన ఆశీర్వాదాన్ని అనుభవించినట్లుగా వారి జీవితాన్ని పునరుద్ధీకరించి శాంతితోనూ ఆశీర్వాదంతోనూ నింపమని కోరుకుంటూ ఉన్నాం. యోబు తన కలిగిన సమస్తమును కోల్పోయినప్పటికీ మీ మీద విశ్వాసముంచి నడిపించబడినందువలన రెట్టింపు మేలుల చేత సంతృప్తిపరచబడ్డాడని మీ వాక్యం మమ్మల్ని ధైర్యపరుస్తూ ఉంది. ఆ మాటలు మా జీవితాల్లో స్థిరపరుచుకొని
కోల్పోయిన సమస్తము మీరు మరలా మాకు అనుగ్రహించగలిగిన దేవుని అని, మీ మీద ఆధారపడగలిగినటువంటి జీవితాన్ని మా అందరికీ దయచేయండి. సర్వఘనత మా ద్వారా మీరు మాత్రమే పొందుకొనమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. గడిచిన దినములలో దేవుడు మన జీవితాల్లో చేసిన మేలుల కంటే కూడా అత్యధికమైనటువంటి మేలులు ప్రతి వారి జీవితాల్లో ప్రభు జరిగించును గాక. ఈ సందేశం మీ జీవితానికి ఆశీర్వాదకరము అని అనిపిస్తే ఇతరులకు షేర్ చేయండి. వారు కూడా ఈ మాటలు విని దేవుని ద్వారా కలుగుతున్నటువంటి అత్యధికమైనటువంటి మేలులు అనుభవింతురుగాక.